రుద్ర మీడియాకు స్వాగతం. సూదిపోయిందని సోదికెళితే పాత రంకులన్నీ బయటపడ్డాయన్న సామెతలా ఉంది నాగర్ కర్నూల్లో ఎంపీ అభ్యర్థులుగా నిలబడ్డ కొంతమంది అభ్యర్థుల పరిస్థితి. పోలింగ్ సమయం ఇంకా మరికొద్ది గంటల్లోనే ఉండడంతో అభ్యర్థుల ప్రచారంలో వేడెక్కింది. అభ్యర్థులు వారి ప్రత్యర్థులు ప్రచార వేడిని వివిధ రకాల మాధ్యమాల ద్వారా ఉధృతం చేశారు. అయితే ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎవరు చేసిన గొప్పలు చేయబోయే గొప్పలు చెప్పుకోవడంలో అభ్యంతరం లేదు. కానీ ఎదుటి వాళ్ళపై బురద జల్లే క్రమంలో వాళ్ళ యొక్క పాత అంశాలను, వాళ్ళ యొక్క స్వంత విషయాలను, వారి యొక్క వ్యక్తిగత విషయాలను కూడా రచ్చకీడుస్తుండడం, దానికి ప్రతిగా ప్రత్యర్థులు సైతం అదే తీరులో ఎదుటి నేత యొక్క పాత చరిత్రలు, కొత్త చరిత్రలను బయటికి తెస్తూ సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేస్తుండడంతో రచ్చరచ్చగా మారింది. సోషల్ మీడియా ప్రచారంలో అందరికన్నా బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన అనుచరులు వ్యక్తిగతంగా ప్రత్యర్థులపై పెడుతున్న పోస్టింగులు చాలా వాడి వేడిని సృష్టిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ప్రత్యర్థులు సైతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై అదే తీరులో పోస్టింగ్లు పెడుతున్నారు. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ఇంతకుముందు బీఎస్పీలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రసంగాలు, కేటీఆర్ మీద, కేసీఆర్ పైన ఆయన చేసిన దురుసు వ్యాఖ్యలు, టీఆర్ఎస్ పైన చేసిన ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ప్రత్యర్థులు ప్రధానంగా ఇప్పుడు వెలికి తీస్తూ ప్రవీణ్ కుమార్ మీద దాడి చేస్తున్నాయి. ఇల్లు ట్యాక్స్ సార్, ఇంటి నెంబర్తో సహా ఇల్లు ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు సార్. ఈ డబుల్ బెడ్రూమ్ ఫామ్ హౌస్ ఇల్లు ట్యాక్స్ కూడా కడుతున్నాడు. సిగ్గుండాల కేసీఆర్. జనాల ముందరికి వచ్చి వాళ్ళని ఏ మొహం పెట్టుకొని వాళ్ళ ముందరికి వస్తున్నావు, ఏ ముఖం పెట్టుకొని నాకు కారు గుర్తుకు ఓటేమని అడుగుతున్నావు. నువ్వు ఇంకొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి గద్దెను ఎక్కనివ్వం. బహుజన్ సమాజ్ పార్టీ ప్రగతి భవన్లకు వచ్చిన వెంటనే నేను జైలుకు పంపిస్తాను. ప్రధానంగా బాహుబలి సినిమాలో హీరోను సైన్యాధిపతి కట్టప్ప ఎలా నమ్మించి వెన్నుపోటు పొడిచారో దాన్ని తిరిగి కార్టూన్ రూపంలో ప్రదర్శిస్తూ బీఎస్పీకి, బహుజనులకు, దళితులకు ఆర్ఎస్పీ వెన్నుపోటు పొడిచారంటూ కార్టూన్ రూపంలో చేస్తున్న ప్రచారం కూడా పలువురిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా గతంలో బీఆర్ఎస్లో ఉండగా విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు అవి కూడా ప్రత్యర్థులు వైరల్ చేస్తున్నారు. స్వేరోస్ ఆధ్వర్యంలో జ్ఞానదీక్ష, భీమ్ దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిందూ దేవతలను దూషిస్తూ వారిని పూజించమని, వారిని కించపరిచే విధంగా ఏదైతే ప్రమాణం చేశాడో ఆ పోస్టింగ్లను దానికి ప్రతిగా ఇటీవలి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో బరిలో నిలబడ వెంటనే ఏదైతే ఉగాది, శ్రీరామనవమి పండుగలకు శ్రీరాముణ్ణి, ఉగాది పర్వదిన ప్రాధాన్యతను ఉటంకిస్తూ ఆయన పెట్టిన పోస్టింగ్లు కూడా ప్రస్తుతం వైరల్గా మారడమే కాకుండా ప్రత్యర్థులు దీన్ని పోలుస్తూ అవకాశవాది అన్న నినాదాన్ని జోడిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మల్లు రవి శ్రీమతి పెట్టుకున్న గాజులను చూయిస్తూ, అదేవిధంగా ఒక మహిళ మట్టి గాజులను చూయిస్తూ
దోచుకున్న డబ్బుతో భార్యకు వజ్రాల గాజులు చేయించాడని, మట్టి గాజులు మాత్రం మహబూబ్ నగర్ అంటే నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు మిగిల్చాడని కూడా ఈ మధ్య కాలంలో పోస్టింగ్లు వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ఇంతకుముందు బీఎస్పీలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రసంగాలు, కేటీఆర్ మీద, కేసీఆర్ పైన ఆయన చేసిన దురుసు వ్యాఖ్యలు, టీఆర్ఎస్ పైన చేసిన ఆరోపణలు, తెలంగాణ ప్రజలు పూర్తిగా దోచిన కేసీఆర్ ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రజల ముందరకు నాకు ఓటేయండి అని వస్తూ ఉన్నాడు. దాదాపుగా 1,20,000 కోట్ల రూపాయలు తిన్న ఈ కేసీఆర్ మరి ఇవాళ మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల దగ్గరికి వచ్చి మళ్ళొకసారి మమ్మల్ని గెలిపించండి, మా ఎఫిషియన్సీ చూసి గెలిపించండి, మా పార్టీ ట్రాక్ రికార్డ్ చూసి గెలిపించండి, మా అభ్యర్థుల ట్రాక్ రికార్డ్ చూసి గెలిపించండి అంట. ముఖ్యంగా నీ ట్రాక్ రికార్డే బాగలేదు. నన్ను ఆశీర్వదించడం కోసం హైదరాబాద్ నుంచి గాలి మోటార్ల కేటీఆర్ గారు వస్తున్నారు. దయచేసి ఇక్కడనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక చిన్న సభ ఉన్నది. ఆ సభకు మీరందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. వస్తారు కేటీఆర్ వాడేవాడా నాకు అర్థం కాదు. అమ్మ ప్రేమ తీరున 9 పాలన జనం సల్లగున్నారు గులాబీ జెండ నీడనా తెలంగాణ జాతిపిత పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి పాదాభివందనాలతో ఇక అన్నింటిని మించి తాజాగా నాగర్ కర్నూలు నియోజకవర్గ పరిధిలోని తిమ్మాజిపేట మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గెలిచిన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి నకిలీ ఎమ్మెల్యే అని, ఓడిన మరి జనార్దన్ రెడ్డి ఆయననే అసలైన ఎమ్మెల్యే అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపగా, దానికి కౌంటర్గా అదే తిమ్మాజిపేట మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన కౌంటర్ కూడా హల్చల్గా మారింది. అభిమాన నాయకులు ఇప్పటికీ కూడా మీకందరికీ ఎమ్మెల్యేనే, అవునా? నిజమైన ఎమ్మెల్యే ఎవరు? రాజేషా లేకపోతే మర్రి జనార్దన్ రెడ్డా? 2 చేతులెత్తి చెప్పండి. నిజమైన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు. నకిలీ ఎమ్మెల్యేలు అబద్ధాలు చెప్పి అబద్ధాల నిచ్చెనతోని అధికార పీఠం మీద కూర్చున్న నకిలీ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లల్లా, ఏసీ రూమ్లల్లా చుట్టూ పోలీసు వాళ్ళ బందోబస్తు పెట్టుకొని గజ వణుక్కుంటూ కూర్చున్నారు. వాళ్ళందరికీ తెలుసు, జనాల ముందరికి వస్తే చీపురు కట్టలతోని, చెప్పులతోని, దుబ్బతోని మీరందరూ కూడా స్వాగతం చెప్తారని తెలుసు. మరి అలాంటి నిజమైన ఎమ్మెల్యే, నిజమైన నాయకుడు పెద్దలు మర్రి జనార్దన్ రెడ్డి గారి డిఎస్పీ, ఎస్పీ లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకునే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సొంత లబ్ధి కోసం బిఎస్పీ పార్టీలో చేరి, బహుజన సమాజ పార్టీలో చేరి ఆయన బహుజనులకు, బడుగు బలైన వర్గాలకు దిక్కులా వచ్చి నడియేడిన ముంచి రోడ్డు మీద వాళ్ళందరినీ రోడ్డు మీద పెట్టి పోయి దొరలగడిని ఊరవచ్చని చెప్పి మళ్ళా దొరపక్కడ కూర్చొని ఇప్పుడు ఎవరు అంటే రాజ్యాంగం తెలియని మనిషి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని అడుగుతున్నా. అంటే ఐపీఎస్ చదివిన మనిషికి రాజ్యాంగం తెలియదా ఎవరు ఒరిజినల్ ఎవరు నకిలీ అని? ఒక డాక్టర్ నేను నన్ను అట్లా నకిలీ అంటాడు. మీరందరూ ఆదరిస్తేనే నేను ఇలా కూర్చున్నా. తెలంగాణకు ఆ దొంగను పక్కకు పెట్టుకొని ఆ దొంగ ఒరిజినల్ అంటున్నాడు. మనకు మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ ఇండియాకు అర్థం తెలియదు. మేడ్ ఇన్ చైనా దొంగను పక్కకు పెట్టుకొని ఆయన ఒరిజినల్ అంట.
చెప్పండి బాబు గారు డాక్టర్ చూసుకొని ఎండలో చూస్తున్నాడు గుండుకు ఎండలు లేవు మెదడు మొహాలకు జారింది ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైనా మీడియా మీద ఉంటే బాబు తెలియజేయండి ఒక డాక్టర్ చూపించుకోవాలండి ఎండలో ఎక్కువ తిరుగుతుందని చెప్పండి అలా గెలుస్తలేడు మతి స్థిమితం తప్పింది ఓడిపోతున్నాడని తెలిసి మల్లురవి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారని తెలిసి మేమేమో మాట్లాడుతున్నాం ఒరిజినల్ అంట నకిలీ అంట ఇంకా ఆయనకు ఐపీఎస్ ఆఫీసర్ కదా పాస్ అయ్యిండు ఆయనకు అర్థం ఆయన నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అని ఇప్పుడు తెచ్చింది మనకు